ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృప చేత, తన కనికరము చేత మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృప రెక్కల క్రింద ప్రభు మనలను భద్రపరిచి కాపాడి పోషించి ఈ యొక్క దుర్దినాలు, ఈ యొక్క అపాయకరమైనటువంటి దినములలో ప్రభు తన రెక్కల చాటును మనలను భద్రపరుచుకుంటూ తన అరచేతులలో మనలను చెక్కుకొని మనకు కృప చూపుతూ ప్రభు వస్తున్నారు. అందరి మిత్తం ప్రభు మన పట్ల చూపిస్తున్న ఆయన కృప కొరకై, ఆయన కనికరమ కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవిత కాలం అంతా కూడా ఆయనకి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు గలతీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు కదా, ఆ రోజున జనులట దేవుని విడిచి, దేవుని కృపను విడిచి, కృప ద్వారా వారిని పిలిచినటువంటి దేవుణ్ణి విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు, దేవుడు వారిని పిలిచిన పిలుపు వైపునకు కాక, ఆ కృప వైపునకు కాక, ఆ దేవుని యొక్క ఉపదేశం, ఆ దేవుని ఆజ్ఞలు, ఆ దేవుని సత్యమును విడిచిపెట్టి, ఆ దేవుని మార్గములను విడిచిపెట్టి వారట త్వరగా, అతడు అంటున్నాడు కదా, దైవజనుడు అంటున్నాడు కదా, మీరు ఇంత త్వరగా సువార్తను విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని పౌలు మాట్లాడుచున్నాడు. వారు త్వరగా దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గములను విడిచిపెట్టి, సత్యమైన ఉపదేశమును విడిచిపెట్టి, దేవుడు వారిని పిలిచినటువంటి ఆ మార్గములను విడిచిపెట్టి లోకానుసారముగాను దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి, దేవుని యొక్క మార్గములను విడిచి, దేవుని యొక్క సత్యమైన ఉపదేశములను విడిచి భిన్నమైనటువంటి సువార్తల తట్టుకు, తప్పుడు బోధల వైపునకు వారు తిరిగినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో కూడా అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు వారిని పిలిచినటువంటి ఆ పిలుపును మరచి, కృప ద్వారా దేవుడు వారిని పిలిచి ప్రేమించి లోకములో ఉన్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను ఆకర్షించినటువంటి దేవుని విడిచిపెట్టి, ఆ దేవుని పిలుపును మరచి, ఆ దేవుని యొక్క కృపను మరచి ఈ రోజున అనేక మంది త్వరగా లోకము వైపు, పాపము వైపు, వారికి అనుకూలమైనటువంటి బోధల వైపు, దేవుని యొక్క సత్యమైన మార్గముల వైపు కాక, నిత్య జీవము మార్గముల వైపు కాక, వారిని పరలోక రాజ్యమునకు సిద్ధపరిచేటువంటి ఆ ఉపదేశం, ఆ బోధల వైపునకు కాక, భిన్నమైనటువంటి ఉపదేశం, భిన్నమైనటువంటి మార్గముల, భిన్నమైనటువంటి సువార్త, తప్పుడు ఉపదేశముల, కల్పన కథల వైపునకు రోజున త్వరగా అనేక మంది తిరిగిపోతున్నారు. దేవుని మార్గములను విడిచిపెట్టి, సత్యమైన ఉపదేశమును విడిచిపెట్టి, తమను గద్దించి, తమను హెచ్చరించి, తమను సరిచేసేటువంటి ఆ దేవుని మార్గములను విడిచిపెట్టి వారికి అనుకూలమైనటువంటి బోధను, వారికి అనుకూలమైనటువంటి ఆ సులువైనటువంటి మార్గమును ఈ రోజున ఏర్పరచుకునేటువంటి వారులుగా అనేక మంది కనబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. పౌలు అంటున్నాడు కదా, మీరెంత త్వరగా దేవుని విడిచిపెట్టుట చూచి, ఆ సువార్తను విడిచిపెట్టుట చూచి, మిమ్మల్ని పిలిచినటువంటి ఆ పిలిచిన వాణిని, కృప ద్వారా మిమ్మల్ని పిలిచినటువంటి క్రీస్తుని విడిచిపెట్టి భిన్నమైనటువంటి సువార్త, అపవాది యొక్క మార్గంలోనికి వెళ్ళిపోవటము చూడగా నాకెంతో ఆశ్చర్యమగుచున్నది అని అతడు అంటున్నాడు. ఈ రోజున అనేక మంది కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని విడిచిపెడుతున్నారు, సత్యమైన మార్గములను విడిచిపెట్టుచున్నారు, ప్రభు రాజ్యమునకు సిద్ధపరిచేటువంటి బోధలను విడిచిపెడుతున్నారు, కల్పన కథలు,
వారికి అనుకూలమైనటువంటి బోధ, వారికి వారికి హృదయమునకు ఏదైతే బాధ కలగకుండా, నొప్పి కలగకుండా, ఏదైతే తమను సులువుగా నడిపిస్తుందో ఆ బోధల వైపు నాకు ఈరోజున అనేక మంది తిరిగిపోతున్నారు. ప్రియులారా, ఈరోజున ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు నాకు తగినట్లుగా ప్రభు మనలను తన రక్తములో కడిగి మన కొరకు ఆయన కల్వారి సిలువలో ఆయన మరణించి, కల్వారి సిలువలో తన రక్తమును చిందించి మన పాపములను తన మీద మోపుకొని, మన దోషమును ఆయన భరించి, మన రోగములను ఆయన భరించి, మన అతిక్రమములకు ఆయన ఆ శిక్షను అనుభవించినట్లుగా మనం బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. మన దోషమును ఆయన భరించి ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన పాపమునకు ఆయన శిక్షను అనుభవించి ఉన్నాడని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇటువంటి దేవుని మార్గములను, ఇటువంటి క్రీస్తు యొక్క కృపను ఈరోజున అనేక మంది విడిచిపెట్టేటువంటి వాటిగా కనబడుతున్నారు. అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో ఆ సిలువను గురించినటువంటి సువార్తట వారికి వెర్రితనముగా కనబడుచున్నదట. సిలువను గురించినటువంటి వార్త, సిలువను గురించిన సువార్త, సిలువను గురించినటువంటి ఆ దేవుని యొక్క సత్యమైనటువంటి ఆ వాక్యములు, దేవుని ప్రేమను గురించినటువంటి ఆ వాక్యములు ఈరోజున అనేక మందికి వెర్రితనముగా కనబడుచున్నదట. కనుక అనేక మంది దేవునికి దూరస్తులుగాను, కృపకు దూరస్తులుగా, కనికరమునకు దూరస్తులుగా, దేవుని ఆశీర్వాదమునకు దూరస్తులుగా అనేక మంది కనబడుచున్నారు. ప్రియులారా, ఇక మీదటైనా మన ఆత్మీయ జీవితాల్లో భిన్నమైనటువంటి ఉపదేశం, దేవుని యొక్క మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపునకు మనం ఎప్పుడైతే లోబడి ఆయన క్రీస్తు ప్రేమకు మనము కృతజ్ఞులముగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో, మనం దేవుని కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. భిన్నమైనటువంటి ఉపదేశములు అనగా అపవాదిక మాటలకు, అపవాదిక సత్యములకు, అపవాదిక ఉపదేశములకు మనం లోబడక దేవుని మార్గములో ఎప్పుడైతే మనం నడుచుకొనగలుగుతామో, దేవుని కృపతో ఎప్పుడైతే మనం నడుచుకొనగలుగుతామో, అప్పుడే ప్రభు రాజ్యంలో మనం ఎత్తబడేటువంటి గుంపులో మనము చేర్చబడగలుగుతాం. ప్రభు రాకడలో కృప ద్వారా మనము దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాం. కాబట్టి చివరి దినాల్లో దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనము దేవుని విడిచిపెట్టేటువంటి వారలంగా మనము కాక, కృపను విడిచిపెట్టి లోకం వైపునకు తిరిగేటువంటి వారలముగా కాక, దేవుని కృపను వెంబడిస్తూ, కనికరమును వెంబడిస్తూ, భిన్నమైనటువంటి స్వార్థ తప్పుడు ఉపదేశములు, కల్పన కథల వైపు మనము తిరగక, అపవాదిక బోధల వైపు మనము తిరగక, మనం సరిచేయబడుతూ, మనలను మనం సరి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, నీ సన్నిధానంలో భిన్నమైనటువంటి ఉపదేశముల వైపు మేము తిరగకూడదని నీ లేఖన భాగముల ద్వారా మేము చూస్తున్నాం. ఆ రోజుల్లో నీ కృపను విడిచిపెట్టి, పిలిచినటువంటి నిన్ను విడిచిపెట్టి భిన్నమైనటువంటి స్వార్థ తట్టుకు వారు తిరిగి ఉన్నారని మేము చదువుతున్నాం. అలాగున మేము లోకం వైపు, పాపం వైపు మేము తిరగక, లోక ఆశల వెంబడి మేము పరుగులెత్తక, నిన్ను ప్రేమిస్తూ, నీ కృపను వెంబడిస్తూ, నీ కృపలో, నీ కనికరములో మేమంతం వరకు నిలిచి ఉండినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అటు కనికరమును, అటు వాత్సల్యం, అటు భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినాల్లో దయతో నీ కృపలో మమ్మలను భద్రపరిచి, నీ ప్రేమకు కృతజ్ఞులుగా మమ్మల్ని మార్చి, నీకు చిత్తానుసారులుగా, నీకు ఇష్టలుగా మమ్మల్ని జీవింపచేయమని, ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.